ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రౌడీ షీటర్లకు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని తెలిపారు. కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా అన్ని పార్టీల వారు సహకరించాలని కోరారు. కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లేవారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఏమి జరుపుకోకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలతో తీసుకోవాల్సిందిగా అందరికీ ఆదేశాలు మాకు అందాయి. వాటిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ రౌడీ షీటర్స్ను కౌన్సిల్ చేయడం, రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడడం, కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోజు కానీ ఎలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి దాదాపుగా కంటిన్యూగా గత 10-15 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. అట్లాగే బాణసంచాలు, ప్రొసెషన్స్, తర్వాత ఈ ఊరేగింపులు అన్నీ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి. ఎందుకంటే 144 అమల్లో ఉంటుంది కాన్స్టిట్యుయెన్సీ వైజ్ మొత్తం. అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు పాలు పంచుకోకుండా, ఎవరు కూడా దాడులకు పాల్పడుకోకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.